హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. కనీస వేతనం మరియు కనీస పెన్షన్ పెంపు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి ప్రతి అప్డేట్‌ని మన ఛానల్ అయితే తప్పకుండా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటానండి. సో తప్పకుండా మన ఛానల్‌ని వీడియో లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఉద్యోగులు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయితే కనీసం రూ. 1000 కూడా పెన్షన్ రాకుండా దీనస్థితిలో జీవితాన్ని అయితే గడుపుతున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు సిబిటి ట్రస్ట్ అధికారులు పీఎఫ్ సంబంధిత ఆర్థిక సమస్యలపై దృష్టి సారించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగులందరూ ఆశిస్తున్నారు. ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. కనీస వేతనం 30,000. దేశంలో కార్మిక సామాజిక భద్రత పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక ప్రణాళికనైతే సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నెలవారీ జీతాల పరిమితిని కూడా రెట్టింపు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మొత్తం ప్రావిడెంట్ ఫండ్ పథకాల్లో చేరడానికి కనీస వేతన పరిమితి 15,000గా ఉంది. దీనిని 30,000కు పెంచాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి జీత పరిమితిని ఈపీఎఫ్ఓతో సమానంగా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ నెలవారీ జీతాల పరిస్థితిని రెట్టింపు చేస్తే ఉద్యోగుల జీవితాల్లో భారీ మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఉద్యోగులు మరియు పెన్షనర్లు యాజమాన్యాలు 12% చొప్పున ఫండ్ చెల్లిస్తున్నారు. నెలవారీ జీతం పరిమితిని 30%కు 30,000కు పెంచితే ఎంప్లాయీ షేరు 3,600కు పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగులు పదవీ విరమణ చేసేటప్పుడు మెరుగైన పెన్షన్ పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం ఈ మేరకు భావిస్తోందనమాట. ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఇటీవల సమావేశమై పలు కీలక నిర్ణయాల అంశాలపైనైతే చర్చించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జీత పరిమితిని పెంచిన తర్వాత ఈపీఎఫ్ మరియు ఈపీఐసి 2 ఫండ్‌లను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతంలో కొంత భాగంతో పాటు యాజమాన్యాలు కూడా కొంత మేర ఫండ్‌ను జమ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ లిమిట్ కేంద్ర ప్రభుత్వం 2014లో మార్చింది. ఆ సమయంలో 6,500గా ఉన్న ఈపీఎఫ్ లిమిట్‌ను 15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ పరిమితిని పెంచితే ఎక్కువ మంది సభ్యులుగా చేరే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అమల్లోకి వస్తే ఈపీఎఫ్ స్కీమ్ కింద వచ్చే కొత్త ఉద్యోగుల వేతన నిర్మాణంలో కూడా మార్పులు ఉంటాయి. ఒకవేళ వేతన పరిమితిని పెంచితే ఈపీఎఫ్ ఖాతాలో ఉద్యోగుల పెన్షన్ ఖాతాలోకి ఎక్కువ డబ్బులు జమ అవుతుంది. ఉద్యోగి వాటాతో పాటుగా యాజమాని సహకారం కూడా పెరుగుతుంది. దీంతో దేశంలో లక్షలాది మంది ఈపీఎఫ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈపీఎఫ్‌కు యాజమాన్యం 12% చెల్లించాలి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపై ఆర్థిక భారం పడుతుంది. కంపెనీలు కనీస వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీలో 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ తప్పనిసరిగా ఈపీఎఫ్‌లో నమోదు చేసుకోవాలి. జీతం తీసుకునే ఉద్యోగి మరియు యాజమాన్యం ఈపీఎఫ్‌కు 12% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపెనీలు కూడా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంటుంది. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్నందున కంపెనీలకు కూడా భారీ లాభాలైతే వస్తున్నాయి. కాబట్టి కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. తద్వారా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ కొంచెం మెరుగైన విధంగా అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెన్షనర్లు తమ భావి జీవితాన్ని సుఖప్రదంగా గడిపే అవకాశం ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మరియు కంపెనీలు ఉద్యోగుల పట్ల పెన్షనర్ల పట్ల కీలక నిర్ణయాలు తీసుకోవాలని అయితే కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.